అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీలో రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. అంటే ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఓడిపోయిన తర్వాత కూడా పార్టీలోంచి వెళ్ళిపోతున్నారంటే ఎవరు వెళ్ళిపోతున్నారు? ఎన్ని ఒట్టి మాటలు. పోతేవాడు పోతాడు, ఉండేవాడు ఉంటాడు. ఇక మాకు తెలిసి ఎవరు పోవట్లేదు మా పార్టీలోంచి, ఎందుకు పోతారని ఒక మేకపోతే గంభీరంగా మాట్లాడటం జరిగింది. డే బై డే పరిస్థితి చూసినాక చాలామంది ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, గుంటూరు నుంచి కిలార్ రోసి గారు, ఏలూరు నుంచి ఆళ్ళ నాని గారు, భీమవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి 19లో గెలిచి 24లో ఓడిపోయిన ఆయన, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారు, మొన్నగాక నిన్న అడ్డారి తులసిరావు కొడుకు అడ్డారి ఆనంద్, ఆయన కూడా బీజేపీ పార్టీలో చేరటం ఇవాళ. అంతేకాదు వాసిరెడ్డి పద్మ స్పోక్ పర్సను కాకుండా ముగ్గురు రాజ్యసభ మెంబర్లు, మోపిదేవి వెంకటరమణ, బీరం మస్తానరావు, ఆర్ కృష్ణయ్య, ఇలాంటి రాజ్యసభ మెంబర్లు వీళ్ళందరూ పోయారు, ఇంకా పోతానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది నాయకులు ఇట్లా పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కోల్పోయి, పార్టీని చాలామంది వీడతారు కానీ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవు అని చెప్పి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా నడుచుకుంటే ఆ పార్టీ మనుగడ ఉంటుంది. ఆయన సిద్ధాంతం కానీ ఆయన నడిచే విధానం కానీ ప్రజాస్వామ్యయుతంగా లేవు అని చెప్పి చాలామంది నాయకులు పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. కొంతమంది తటస్థంగా ఉన్నారు, ఇంకొంతమంది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా చాలామంది ఎక్కడ గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు ఉన్న పదవులు చేసిన వాళ్ళంతా కూడా పార్టీని విడనాడతాకి తయారుగా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమందిని ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు చేర్చుకోమంటున్నారు. అందువలన వాళ్ళు అటు ఇటు కాకుండా గాలిలో ఉండిపోయారు. కొంతమంది ఏమో పార్టీ నచ్చినా నచ్చకపోయినా అట్టగే పడి ఉంటున్నారు కొంతమంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద పార్టీ కేడర్కి సన్నగిలింది. ఏంటిది? నమ్మకం సన్నగిలింది పార్టీ కేడర్కి. అందువలన వైసీపీని చాలామంది వీడుతున్నారు. ఆ రోజు అంత గంభీరంగా భయంకరంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కడప జిల్లా పర్యటనలో కడప కార్పొరేషన్లోని కార్పొరేటర్లు పట్టుకుని బతిమాలుతున్నాడు. అరే బాబు, మీకు నేను అండగా ఉంటాను, నాకు మీరు అండగా ఉండండి, మీరే పోతే ఎట్టా, నా సొంత జిల్లాలో మీరు వెళ్ళిపోతే ఎట్టా అని మీరు వెళ్ళొద్దని ఒట్లేయించుకున్నారు. బతిమాలితే సరే తప్పులేదు, ఒట్లేయమని ఒట్లేయించుకున్నారు, మీరు వెళ్ళొద్దు, పార్టీ మారొద్దని. ఎందుకు? కడపలో ఒక వార్డు జరుగుతుంది కార్పొరేషన్లో. అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి ఫస్ట్ మీటింగ్కి కుర్చీ వేసి పక్కన ఎక్కడైనా సరే ప్రోటోకాల్ ప్రకారం అక్కడ లోకల్ ఎమ్మెల్యే చైర్మన్ పక్కపక్కనే 2 కుర్చీలు వేసి కూర్చుంటారు. గతంలో వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు అదే మేయరు ఆ ఎమ్మెల్యేలకు కూడా కుర్చీలు వేసి ఈక్వల్గా చైర్స్ వేసి మీటింగ్ నడిపారు. ఇవాళ ఈ సురేష్ అనే మేయరు అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి కుర్చీ, ఇది కార్పొరేటర్ల స్థాయిలో సీట్ వేసి పక్కన సీట్ తీసేసి పరిపాలన చేయాలని చూస్తున్నాడు. అక్కడ ఈ చైర్లు ఆట అక్కడ జరుగుతూ ఉంది, కుర్చీల ఆట. ఏది? ఈ మేయర్ అన్న ఒక వార్డులో గెలిచాడు, కానీ ఎమ్మెల్యేలో టౌన్ మొత్తం ప్రజలతో ఎన్నుకోబడింది. వాళ్ళు హోదా ప్రకారం వస్తే ఎమ్మెల్యేనే పెద్ద, లోకల్ మేయర్ కన్నా కూడా ఈక్వల్ చేసి కడప మేయరు కడప మన ఎమ్మెల్యేని గౌరవించుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ చైర్మన్కి ఉంటుంది. అయితే ఆయన ఆ కార్పొరేషన్ చైర్మన్ను అలా కాకుండా కించపరిచే విధంగా చేయటం వల్ల అక్కడ ఈ కుర్చీల కొట్లాట జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వమే ఒక మార్గం చూపించాలి. అయితే ఇక్కడ ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్పొరేటర్లందరినీ కూడా బతిమాలుతున్నాడు. మీరు వెళ్ళొద్దు, నన్ను విడిచిపెట్టి మీరు వెళ్తే ఎట్లా, అది అని చేతిలో చేసి చెప్పని చేతులు వేయించుకున్నారు. అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కలుద్దామని వెళ్తే కడప వాళ్ళు, పులివెందుల నియోజకవర్గం వాళ్ళు కూడా ఆ సజ్జల రామకృష్ణారెడ్డినో లేకపోతే ధనంజయ రెడ్డినో కలిసి వెళ్ళమని చెప్పేవాళ్ళు తప్పితే ఆయన వాళ్ళని ఎప్పుడు డైరెక్ట్ కలిసేవాడు కాదు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు. అధికారం పోయేటప్పుడు ఈయన వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవడమే కాకుండా వాళ్ళతో చేతులు వేయించుకుని ఏం చెప్తున్నాడంటే అధికారం శాశ్వతం కాదు, మొన్న మనం 151తో గెలిచాం, రేపు మళ్ళా 165తో గెలుస్తాం, చంద్రబాబు నాయుడికి 1 డిజిట్ చేస్తాం, సింగిల్ డిజిట్ చేస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఒక వ్యక్తిని ఒకసారి చూసినాక పరిపాలనా విధానాన్ని మళ్ళీ తిరిగి ఆయన పెట్టుకుంటారు ప్రజలు.
ఆలోచించండి. ఇవాళ చెడ్డాడని ముద్రేశారు, ఈ పరిపాలన చూశారు, మళ్ళీ తిరిగి ఆయన తెచ్చి మనం పెట్టుకుంటారా? ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, విజ్ఞావంతులే కదా. సరే, ఆయన ఏం చేస్తున్నాడంటే చెప్పాలి, పార్టీ కేడర్కి ఆ విధంగా చెప్పి మభ్య పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మభ్య పెట్టకపోతే కడపలోనే కార్పొరేషన్ వీక్ అయిపోతే రాష్ట్రం మొత్తం కూడా ఈ ప్రభావం మరీ ఎక్కువగా పడుతుందని భయంతో ఆయన ఇలా చేతుల్లో చేయించుకుని ప్రమాణాలు చేసి పార్టీలో ఉండమని బతిమాలుకునే పరిస్థితి వచ్చింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకరొప్పుడు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని, 30 ఏళ్ల పాటు నాదే పరిపాలన, తిరుగులేదు అని చెప్పిన వ్యక్తి ఇవాళ కార్పొరేటర్ని చేతిలో చేయించుకుని నాతో ఉండమని బతిమాలుకునే స్థాయికి వచ్చాడు. చూసారా ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో? కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే ఇదే గతి పడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఉదాహరణే ఒక వార్తగా మనం చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.